హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది 13th వీడియో అండి, రాంగ్ వర్సెస్ కరెక్ట్ సెంటెన్స్లో. ఇది ఇప్పుడు ఒకవేళ మనమే ఎవరికన్నా అడిగామనుకుంటున్నాం, డైలీ కాలేజ్కి ఎలా వెళ్తావు అంటే ఐ గో టు కాలేజ్ ఆన్ ద బస్ అని అంటే తప్పు. ఎందుకంటే ఐ గో టు కాలేజ్ బై ద బస్ అనాలి. ఇదేం సార్ ఆన్ అంటారు, ఇన్ అంటారు, మళ్ళీ బై అంటారు. మాకు లిటిల్ కన్ఫ్యూజన్గా ఉంది. ఆ కన్ఫ్యూజన్ మొత్తము తీసేయడానికే మీకు ఒక క్విక్ ఫార్ములా చెప్తాను ఆఖరిలో. ఇది చూడండి, ఐ గో టు కాలేజ్ బై ద బస్. ఇక్కడ నా క్వశ్చన్ బాగా గమనించండి. కాలేజ్కి ఎలా వెళ్తావు అంటే ఇంగ్లీష్లో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. నువ్వు ఎలా, దేన్ని యూజ్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్తావు అంటే నేను బస్సుని యూజ్ చేసుకొని కాలేజ్ దాకా వెళ్తాను ప్రతిరోజు. సో బై ద బస్ అంటే నేను లోపల కూర్చున్నట్టు కాదు, నేను దాన్ని బయట ఉన్నట్టు, అంటే నేనేం ట్రావెల్ చేయట్లేదు కాబట్టి బై అని వాడతాం. మనం ట్రావెల్ చేయట్లేదు కాబట్టి. ఇప్పుడు చూడండి, హీ ట్రావెల్స్ టు హైదరాబాద్ ఆన్ ద బస్ అనకూడదు, ఎందుకంటే ఆయన ఇంకా ట్రావెల్ చేయలే. హీ ట్రావెల్స్ టు హైదరాబాద్ బై ద బస్. తను వెళ్తాడంటే హైదరాబాద్కి. ఎలా వెళ్తావు? బై ద బస్. స్పెసిఫిక్గా ఆయన బస్సు గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఆన్ ద బస్ ఎప్పుడు వాడాలి, ఇన్ ద బస్ ఎప్పుడు వాడాలి, బై ద బస్ ఎప్పుడు వాడాలి. మీరు ప్యాసింజర్ లాగా ట్రావెల్ చేస్తున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో, ఆన్ ద బస్. మీరు లోపల ఉన్నారు ఫిజికల్గా, అంతే, బస్సు కదలట్లేదు, ఇన్ ద బస్. నేను ఇంకా ఈరోజు రాత్రి ట్రావెల్ చేస్తాను. ఎలా ట్రావెల్? ట్రైన్లో వెళ్తున్నాను అనుకోండి, బై ద ట్రైన్. లేదు బస్సులో వెళ్తున్నా, బై ద బస్. గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. బై మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఎలా వెళ్తున్నాం అంటే బై ద బస్. ఆల్రెడీ ట్రావెల్ చేస్తుంటే ఆన్ ద బస్. బస్సు కనుక ఇప్పుడు చూడండి, చిన్నగా చెప్పాను చూడండి, బస్సు ఆగింది, ఇన్ ద బస్. కదిలింది, ఆన్ ద బస్. పోనీ ఈరోజు రాత్రి ఏ టైంకి నువ్వు వెళ్తున్నావు ఊరికి, బై ద బస్. ఎలా వెళ్తున్నావు? బై ద బస్. అంతే, వేరేది ఏం లేదండి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎప్పటిలాగానే కామన్ డైలాగే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.